వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక బర్త్డే ఫంక్షన్లో అందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా కేక్ కటింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక శౌర్యకేమో శివనారాయణ డబ్బులు ఇచ్చిన తర్వాత శౌర్య లోపలికి వెళ్ళిపోద్ది. ఇక ఆ తర్వాత జ్యోత్స్న తన అక్కసి వెళ్ళగక్కుతూ ఉంటుంది. నిజంగా బావా నువ్వు చాలా గ్రేట్, నువ్వు సోషల్ సర్వీస్ చేస్తున్నావు కదా అంటే నేనేం సోషల్ సర్వీస్ చేశాను అంటాడు కార్తిక్. ఇంకేముంది, శౌర్య నీ కన్న కూతురు కాకపోయినా కూడా నువ్వు బాధ్యత తీసుకుని మరీ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నావు, అది సోషల్ సర్వీసే కదా అని చెప్పి అంటుంటే అది సోషల్ సర్వీస్ కాదు, అది నా బాధ్యత, తన తండ్రిగా నేను నిర్వర్తించాల్సిన బాధ్యత, అది నీలాంటి వాళ్ళకి అర్థం కాదులే అని చెప్పేసి కార్తీక్ రివర్స్లో కౌంటర్ వేస్తాడు. ఆ మాటకి జ్యోత్స్నేమో లేదు లేదు బాబా నువ్వు ఏదైనా మంచిగా చేస్తున్నావు అది అని చెప్పేసి రెచ్చగొడతా ఉంటుంది. ఇక ఆ మాటకి ఇక దశరథ ఏమో ఆ అర్హత నీకుందా నువ్వు ఆ మాట అనడానికి అని అంటే అర్హత లేకపోవచ్చు నాన్న, కానీ ఆ మాటలైతే కరెక్టే కదా, నేను అన్నదానిలో తప్పే ఉంది అని చెప్పి అన్నట్టు మాట్లాడింది జ్యోత్స్న. లేదు మనకంటూ ఓ అర్హత ఉండాలి, అసలు ఆ విషయంలో నీకంటూ ఏ అర్హత లేదు, అసలు నువ్వు మాట్లాడే హక్కు కూడా లేదు, కానీ జ్యోత్స్నకి శౌర్యకి మాత్రం ఆ విషయంలో బోల్డ్ అంత అర్హత ఉంది, అలాగే కార్తిక్ కూడా అర్హత ఉంది, ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్హత ఉంది వాళ్ళ మీద, అందుకే వాళ్ళు అలా చేస్తున్నారు, కానీ ఏదన్నా మనం అనుకునే దాన్ని బట్టే ఉంటుంది తప్ప వేరే ఉద్దేశం ఉండదు, అందులో నీకు ఏ అర్హత ఉందని వాళ్ళ మీద నువ్వు కౌంటర్స్ ఇస్తున్నావు అని చెప్పేసి తిడతాడు. ఎందుకు నాన్న అలా నన్ను అన్నిటికీ బ్లేమ్ చేస్తున్నారు, నేను అన్నదాంట్లో తప్పే ఉంది ఇప్పుడు అని చెప్పేసి మళ్ళీ జ్యోత్స్న అంటది. నువ్వు అన్న దాంట్లో తప్పు కాదు, నువ్వు అన్నదే తప్పు, అసలు నువ్వు ఇలా మాట్లాడతావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి బాధపడతాడు దశరథ. నువ్వు అన్న దాంట్లో 100% తప్పు ఉందని నేను అంటున్నాను అని చెప్పేసి బాధపడతా ఉంటాడు. ఇంకా అన్న తర్వాత మీరు కాదు నాన్న మన వాళ్ళల్లో నేను అన్న మాటలు ఏమన్నా తప్పున్నాయా అని చెప్పి ఒక్కళ్ళని అనమనండి చూద్దామని చెప్పేసి అంటది. అనేసరికి పారిజాతం ఏమో నువ్వు అన్న దాంట్లో 100% తప్పు అని నేను అంటున్నాను అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. ఇదేంటి గ్రానీ నాకు రివర్స్లో మాట్లాడుతుంది అని చెప్పి తనలో తానే అనుకుంటా ఉంటుంది. అనుకుంటూ ఉండగానే ఇంక ఈలోపు అవును నువ్వు అన్న దాంట్లో చాలా పెద్ద తప్పుంది, కొంతమంది ఉంటారు రక్త సంబంధం ఉంటుంది కానీ ఏ బంధం లేనట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎటుపోయినా నాకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ కార్తిక్ లాంటి వాళ్ళు ఏ బంధం లేకపోయినా రక్త సంబంధంతో బాధపడుతూ ఉంటారు, రక్త సంబంధం లాగానే వాళ్ళు కంటిన్యూ అవ్వాలనుకుంటారు, అందుకే వాళ్ళకి బోల్డ్ అంత బాధ్యత ఉంటుంది, అందుకే శౌర్య విషయంలో తనని కన్న కూతురులాగా చూసుకుంటున్నాడు, అంతకుమించి ఇంకేం కావాలి, అది మంచి మనసు ఉండాలిలే అయినా అలాంటి వాళ్ళకి అది ఇది అని చెప్పేసి పారిజాతం తిట్టిద్ది. తిట్టేసరికి ఒక్కసారిగా ఇంకా అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు, ఇదేంటి పారిజాతం ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి. శివనారాయణ కూడా నువ్వు జీవితంలో ఇంత కరెక్ట్గా మాట్లాడడం మొట్టమొదటిసారి చూస్తున్నాను అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఏం మాట్లాడదు, అది విషయం, అందుకే వాళ్ళకి అర్హత ఉందని దశరథ అంత పర్ఫెక్ట్గా చెప్పాడు, ఈ విషయంలో నీకు ఏ అర్హత లేదు జ్యోత్స్న అని చెప్పేసి పారిజాతం తిట్టిద్ది. తిట్టిన తర్వాత ఏమైంది గ్రానికి పిచ్చి కానీ పట్టిందా ఏంటి, నాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది అని చెప్పి తనలో తానే అనుకుంటా ఉంటుంది. పారిజాతం ఇలా మాట్లాడేటప్పటికి కార్తీక్ అలాగే దీప డౌట్ పడతా ఉంటారు, ఇదేంటి పారిజాతం గారు మళ్ళీ ఏమన్నా జ్యోత్స్నతో కలిసి కొత్త నాటకం ఏమన్నా మొదలు పడుతుందా, ఫస్ట్లో ఇలాగే మాకు ఫర్గా మాట్లాడి తర్వాత యాంటీగా అయిపోద్ది అని చెప్పేసి తనలో తానే అనుకుంటా ఉంటుంది దీప. కార్తీక్ కూడా అదే అనుకుంటా ఉంటాడు, ఇదేంటి జ్యోత్స్నకి ఆపోజిట్గా మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నీ విషయంలో పారిజాతాన్ని గెలవనివ్వకూడదు అని చెప్పి తనలో తానే అనుకుంటాడు. ఇక ఆ తర్వాత పారిజాతం సైలెంట్ అయిపోద్ది. సరే అయితే బర్త్డే కేక్ అయిపోయింది, మేము ప్రాణదాతను చూడాలనుకుంటున్నాం రా అని చెప్పేసి ఇంకా సుమిత్ర అంటది. అనేసరికి ఖచ్చితంగా తీసుకొస్తాను అత్త, నేను ఇచ్చిన మాట ప్రకారం నేను తీసుకొచ్చి నీ ముందు నిలబడతాను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అని చెప్పేసి కార్తీక్ అంటాడు. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, మీరు ఈ లోపు కేక్ కట్ చేసి అందరికీ ఇస్తూ ఉండండి అని చెప్పేసి దీపక్ చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాబు అసలు ఏం చేయబోతున్నాడో అర్థం కావట్లేదు, ఆ ప్రాణదాత నేనే కదా, మరి ఇంకెవరిని తీసుకొస్తాడు అసలు ఏం అర్థం కావట్లేదు, ఈ 2 కుటుంబాలని కలుపుతానన్నాడు, ఒకవేళ దానికోసమే ఏదైనా చేయబోతున్నాడా, బావ ఏం చేసినా ఈ ఇంటి కోసమే చేస్తాడులే అని చెప్పి తనలో తానే అనుకుంటా ఉంటుంది. ఈలోపు కార్తీక్ వచ్చేస్తాడు. ఈలోపు కేక్ కూడా అందరికి ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత ఇంకా ఏదిరా ప్రాణదాత అంటే వచ్చిందత్త నేను పిలుస్తాను, కానీ అంతకన్నా ముందు నేను నీతో కొంచెం మాట్లాడాలి అందుకనే వచ్చాను, ఈ విషయం ఏంటంటే ప్రాణదాత ఫోటో మనిషి ఎలా ఉందో నీకు తెలుసు కదా, చిన్నప్పుడు నువ్వు గుర్తుపట్టగలవు కదా అంటే ప్రాణదాతని నేనెలా మర్చిపోతాను రా, తనని మర్చిపోతే నన్ను నేను మర్చిపోయినట్టే అని చెప్పి అంటే
అయితే ఇదిగో ఫోటో అని చెప్పేసి చూపిస్తాడు చిన్నప్పుడు ఫోటో చూపించేటప్పటికి అవునరా తనేరా ప్రాణదాత, ఇప్పుడు ఎక్కడుందిరా, ఎలా ఉందిరా అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. ఇదేంటి ఆ ఫోటో దీప చిన్నప్పుడు ఫోటో కదా అని చెప్పి అనసూయ గుర్తుపెట్టిద్ది. బాబు కార్తిక్ బాబు ఆ ఫోటో అని చెప్పి అనేసరికి, ఒక 2 నిమిషాలు పెద్దమ్మా, మనం తర్వాత మాట్లాడుకుందాం, ఖచ్చితంగా అడుగుతాను, 1 నిమిషం అని చెప్పేసి ఆపేస్తాడు అనసూయని. ఆపేసి ఇంకా అయితే ఈ ఫోటోలో ఉన్న మనిషే కదా నా ప్రాణదాతని నువ్వు గుర్తుపెట్టావు కదా అంటే, చెప్పాను కదరా తనేరా మన ప్రాణదాత అని చెప్పేసి సుమిత్ర అంటది. సరే అయితే ఇప్పుడు నేను ఆ మనిషిని తీసుకొచ్చి నీ కళ్ళ ముందు నుంచోబెడతాను. చిన్నప్పుడు నువ్వు ఏ కళ్ళతో చూసావో ఇప్పుడు కూడా నువ్వు తనని ఆ కళ్ళతోనే చూడాలి. అంతేకాదు ఈ లాకెట్ని కూడా తన మెడలో వేయాలి అని చెప్పి అంటాడు కార్తిక్. ఖచ్చితంగా వేస్తానురా, ఎందుకు వేయను అని చెప్పంటే, సరే అయితే కళ్ళు మూసుకో అని చెప్పి అంటే సుమిత్ర కళ్ళు మూసుకుంటుంది. ఇక మిగతా వాళ్ళందరితోనేమో, నేను అత్తయ్యకి ఆ మనిషిని తీసుకొచ్చి నించోబెట్టిన తర్వాత అత్తయ్య చూసే వరకు ఎవ్వరు కూడా ఏం మాట్లాడకూడదు అని కండిషన్ పెడతాడు కార్తీక్. అయితే సరే అని చెప్పి అంటారు. అన్న తర్వాత ఇంకా దీపం తీసుకొచ్చి నుంచోబెడతాడు. నుంచోబెట్టేటప్పటికి మిగతా వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక అత్తయ్య ఇదిగో ప్రాణదాత, ఇప్పుడు నీ చేజాపు అని చెప్పి చేతిలో దీప చేయి పెడతాడు. పెట్టిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కళ్ళు తెరవత్తా అని చెప్పి అంటే, కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుండా దీపం చూసి షాక్ అయిపోద్ది. నో, నేను ఒప్పుకోను, తను ప్రాణదాత కాదు, అసలు కాదు. ఈ మనిషి నువ్వు కావాలనే తన మీద ఉన్న కోపాన్ని రెడ్యూస్ చేయడానికే ఇలా చేస్తున్నావు. నువ్వు కార్తీక్ అంతా నాటకం ఆడుతున్నావు కదా అని చెప్పేసి బాధపడతా ఉంటుంది ఇంకా సుమిత్ర. అవును మమ్మీ, తను ప్రాణదాత కాదు, ఇంత దారుణంగా మోసం చేస్తున్నారు వీళ్ళు మనల్ని. తనే ప్రాణదాత అయ్యుంటే తను నిన్ను చూసిన మొట్టమొదటిసారి ఎందుకు గుర్తుపట్టదు అని చెప్పేసి అంటది జ్యోత్స్న. అన్న మాటలకి ఇంకా అందరూ తవత్తాసు పలుకుతారు. ఇక ఆ మాటకి ఎవరు ఏం మాట్లాడరు, కానీ సుమిత్ర మాత్రమే పాజిటివ్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత కార్తీక్ ఏమో, నాకు తెలుసు చిన్న మర్దలా, నువ్వు లాజిక్స్ పాయింట్స్ లాగకుండా ఎలా ఉంటావు, అందుకే నేను పక్కా ఎవిడెన్స్తోనే వచ్చాను అని చెప్పేసి ఇంకో ఫోటో తీస్తాడు. ఆ ఫోటోలో కుబేరాతో పాటు దీప చిన్న ఫోటో ఉంటుంది. ఇక అప్పుడు అది చూసేసరికి, ఇదిగో ఇది నా ప్రాణదాత అయినప్పుడు ఈ ఫోటోలో ఉన్న మనిషి కూడా ప్రాణదాతే అవుతుంది కదా, ఇప్పుడు చెప్పత్తా దీపేగా ఆ ప్రాణదాత అని చెప్పి అనేసరికి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. అర్థమైంది, తనే నా ప్రాణదాత అనమాట అని చెప్పేసి బాధపడతా ఉంటుంది మనసులో. ఇక ఆ తర్వాత, ఇప్పుడు చెప్పత్తా, నీకు నాకు ప్రాణదాతే కనుక లేకపోయి ఉండుంటే ఈ రోజున నేను నీ అందరి ముందు నించునేవాడిని కాదు, అలాగే నువ్వు జీవితాంతం పశ్చాత్తపడుతూనే ఉండేవాడివి, అవునా అని చెప్పేసి ఇంకా అలా అంటాడు కార్తిక్. అవును, చిన్నప్పుడు తను లేకపోయి ఉండుంటే నేను జీవితం మొత్తం బాధపడుతూ ఉండేదాన్ని అని చెప్పి బాధపడుతూ ఉంటుంది సుమిత్ర. ఈ లోపేమో శ్రీధర్ ఏమో, అయితే నీ ప్రాణాలని కాపాడింది దీప అని చెప్పి అంటే, అవును మాస్టారు, తనే నా ప్రాణదాత. నాకు కొన్ని రోజుల క్రితమే ఈ విషయం తెలిసింది. అప్పుడే నేను చెప్దామనుకున్నాను, కానీ పరిస్థితులు అసలు ఏం బాగాలేవు, అందుకే కొంచెం టైం తీసుకొని చెప్దామనుకున్నాను. ఇంతకు మించిన మంచి సందర్భం రాదనుకుని ఇప్పుడు చెప్తున్నాను. అందుకే ఆ తర్వాత కూడా నేను కొన్ని ఎవిడెన్స్లు కలెక్ట్ చేశాను అని చెప్పి ఫోటో చూపిస్తాడు. పెద్దమ్మ, ఇప్పుడు చెప్పు, కుబేర గారి పక్కనున్న ఈ పాప ఎవరు అంటే, ఇంకెవరు బాబు, దీపే అని చెప్పి అనేసరికి ఇంకా అప్పుడు అందరూ నమ్మక తప్పదు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా ఇంత గొప్ప పని ఆ వయసులోనే చేసినందుకు తనని సత్కరించకుండా ఎలా ఉంటాం, తనని గౌరవించుకోకుండా ఎలా ఉంటాం అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటారు శివనారాయణ దశరథులు. ఇక కాంచన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత జ్యోత్స్న ఏమో తిట్టిద్ది. నో, నేను ఒప్పుకోను, తను ప్రాణదాత అయ్యుండుంటే మరి మొట్టమొదటిసారి అమ్మని కలిసినప్పుడే ఎందుకు మాట్లాడలేదు అని అంటే, అప్పుడు నేను చావుకి బతుక్కి మధ్య ఊగిసలాడుతూ ఉన్నాను. అలాంటి పరిస్థితిలో ఉన్న నాకు గుడి దగ్గర సుమిత్రమ్మ గారు కనిపించారు. అప్పటికి నేను అడిగాను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందని. నాకు అప్పటికి అంత గుర్తుకు లేదు, కాబట్టి నేను ఎక్కడో చూసినట్టుందనే అన్నాను తప్ప ఇంకేం మాట్లాడలేకపోయాను అని చెప్పేసి దీప అంటది. అప్పుడు సుమిత్ర జరిగింది గుర్తు చేసుకుంటుంది. నిజమే, అప్పుడు అడిగింది అని చెప్పి తనలో తానే అనుకుంటా ఉంటుంది. సరే అయితే ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పంటే, ఈ లాకెట్ని తన మెడలో వేయాలి అని చెప్పేసి అంటది. కార్తీక్ అన్న మాటలకి తీసి మెడలో వేసింది. జీవితం చాలా చిన్నది అనుకున్నాను, కానీ మరి ఇంత చిన్నది అనుకోలేదు. అలాగే మన జీవితంలో ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏమవుతుంది అనేది ఎవరికి తెలియదు కదా అని చెప్పేసి ఇంకా సుమిత్ర అంటది. ఏదేమైనా ఇంకా లాకెట్ వేసేటప్పటికి దీప చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత బయలుదేరదాం అని చెప్పేసి సుమిత్ర అన్న మాటలకు 1 నిమిషం అంతా ఇంకా అవ్వలేదు. నువ్వు తను సాయం పొందే స్థితిలో ఉంది అని చెప్పంటే, మీ తాత డబ్బులు ఇచ్చాడు కదరా అని చెప్పి అంటది పారిజాతం.
సాయం అంటే డబ్బులు మాత్రమే అనుకునే నువ్వు ఈ విషయంలో పనికిరావులే కానీ కాసేపుండు అని చెప్పి కార్తీక్ అని, సాయం అంటే కేవలం డబ్బే కాదు కదత్తా అని చెప్పి అంటాడు. అవును అంటది సుమిత్ర. నువ్వు దీపని క్షమించాలి అనగానే షాక్ అయింది. ఇక ఆ తర్వాత జ్యోత్స్న ఏమో, ఈ రాక్షసి చిన్నప్పుడే నా జీవితంలోకి వచ్చిందనమాట, ఇదే అదేం తెలుసుంటుంటే అప్పుడే దాన్ని నీళ్ళలో తొక్కి చంపేసేదాన్ని అని చెప్పేసి జ్యోత్స్న ఇరిటేట్ అవుతూ తనలో తానే తిట్టుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత కార్తీక్ ఏమో, అంతేకాదు మావయ్య, నువ్వు కూడా నాకు సాయం చేయాలి, నువ్వు అత్తని క్షమించాలి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అందరూ ఒకరికొకరు మాట్లాడుకోకుండా బాధపడుతూ ఉండడమే నా జీవితం అంటే అని చెప్పేసి కార్తీక్ ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలకి ఇంకా సుమిత్ర ఆలోచనలో పడుతుంది. ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందనేది తెలుసుకోవాలంటే